మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సంవత్సరం సుమారు 70,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, అటవీ ప్రాంతం కావడంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యార్థం అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రంగనాయక స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాల రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అటవీ శాఖ అధికారి నిషా కుమారి, ఆర్డీఓ ప్రభాకర్, డిఎస్పీ నాగరాజు, దేవస్థానం చైర్మన్ నరసింహులు, ఈఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. రాబోతున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా 2వ తారీఖు బ్రహ్మోత్సవాలని ఇక్కడ జరిపే ఉద్దేశంతో ఈరోజు ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం, అదేవిధంగా దేవుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సుమారు 50 నుంచి ఇప్పుడు వరకు కూడా 50,000 మంది వరకు ఆ 4 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము భక్తులు ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం కూడా జరుగుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సుమారు 1,00,000 మంది వరకు కూడా ఆ 4 రోజుల్లో వస్తారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చూడటం జరిగింది. సో ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అవడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో డిఎఫ్ఓ గారిని కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వారి రూల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నేను అంతా కూడా చూశాను. రేపు ఎల్లుండు ఒక మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీక్లో మన ఎస్పీ గారు కూడా వస్తారు. సెక్యూరిటీ పరంగా వారు కూడా చూసుకుని మొత్తం ఫైనలైజ్ చేస్తాము. సో జేసీ గారు ఇక్కడ దీనికి నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మన డిఎఫ్ఓ నిషా కుమార్ గారు కూడా ఇప్పుడు మాతో పాటు ఉన్నారు. వారు కూడా మా యొక్క రిక్వైర్మెంట్ కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇక్కడ జరుగుతున్నటువంటి తిరణాల యొక్క విధానం కొద్దిగా అవగాహన ఉండదు కాబట్టి అవి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వారు కూడా సముఖంగా ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అవన్నీ కూడా మేము కూర్చుని రిజాల్వ్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే బ్రహ్మోత్సవాలని అద్భుతంగా జరపడం జరుగుతుంది. దేవుడిని దర్శించుకోవడం జరిగింది. అండ్ రేపు 10th క్లాస్ రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయడం జరిగింది. సో వారందరికీ కూడా మంచి జరగాలని, సో ఈ మన జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరీక్ష రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయించడం జరిగింది. సో ఇది డెఫినెట్గా దేవుని సంకల్పం ఉంది కాబట్టి మేమందరం కూడా ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేసి డెఫినెట్గా దీన్ని వచ్చేటువంటి భక్తులకి ఎవ్వరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకపోకుండా సంతోషంగా వారు ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భం. మొట్టమొదటిసారిగా ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి రెండవ వైపు టెంపుల్ టూరిజంని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం, సమీక్ష కూడా అధికారులందరితో పెట్టి పూర్తి స్థాయి సమన్వయంతో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు, రెండవ వైపు పోలీసు వారు, దేవాదాయ శాఖ, అలాగే మాకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ అన్నిటితో పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఏదైతే భక్తుల సంఖ్య కంటే ఈ సంవత్సరం రెట్టింపుగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంది. దానికి కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు
ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కడ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినా కూడా పెద్ద ఎత్తున టర్న్అప్ కావడం జరుగుతూ ఉంది. రెండవ వైపు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్, ఒకవైపు ఆహ్లాదపరంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం, ప్రాపర్గా పూర్తి స్థాయిలో ఒకవైపు సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే అన్ని గ్రామాలలో పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి జనము దాదాపు 1,00,000 మంది వచ్చే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం ద్వారా ఏర్పాట్లు పూర్తి ఘనంగా మేము చేయబోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ నెమిలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని కనీ విని ఎరగని రీతిలో చేయబోతా ఉన్నాం. కలెక్టర్ గారితో పాటు అధికారులతో పాటు నేను కూడా వెళ్ళి దేవుని దర్శించుకున్నాం. భగవంతుని దగ్గర కలెక్టర్ గారు అయితే ఆ యొక్క చిన్నారులు 10th క్లాస్ రాసే చిన్నారులు, పరీక్షలు రాసే చిన్నారులందరికీ కూడా అన్ని విధాలుగా వారు ఉత్తీర్ణత శాతం కానీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండాలని పిల్లల తరపున కలెక్టర్ గారు కోరడం అనంటే మనస్ఫూర్తిగా కలెక్టర్ గారికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి అపరిమితమైన